ఓం శ్రీమాత్రే నమః. గౌరీశంకరం త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోర పరమపి శంఖే హృతమభూత్ యదేతత్వం ధ్రూపం సకల మరునాభం త్రినయనం కుచాభ్యా మానమ్రం కుటిల శశి చూడాలమకుటం. పద్యం. విశ్వకళ్యాణకారిణి వేదమాత పరమశివ వామభాగము బడసి మనసి తుష్టి చెందక విశ్వనాథునిధి అయిన దక్షిణార్థము కూడా అపేక్షతోడ క్రమముగా చేసితివి అతిక్రమము తల్లి. దివ్య సౌందర్య లహరి నీ దేక వామ దక్షిణ ద్వయమును మహోదయన వారున ప్రభవలే ప్రకాశమానంబునగుచు వందల కొలది అందాలు చిందుచుండే. మూడు కన్నులతోంచే నీ ముఖములోన ఇందురేక నీ సీమంతమందు మెరిసే సనబరంభున లుంత వంగిన ఒపుసు వంపు నింపగా ఒకరిలో ఒకరు కలిసి ఏకతత్వము వలె కనిపింతురమ్మా. వ్యాఖ్య. అమ్మ అపర్ణ అన్నపూర్ణ, నీవు పరమేశ్వరుని దేహంలో ఎడమ భాగము ఆక్రమించావు. అంతటితో తృప్తిపడక పరమేశ్వర దేహమంతా ఆక్రమించినట్లు అనిపిస్తున్నది తల్లి. నా మానస పీఠంపై ప్రత్యక్షమైన నీ మూర్తిలో వామ దక్షిణ భాగాలలో అంతటా నీ శరీరం నుండి ప్రసరించిన ఉదయారుణ కాంతుల తలతలలో ప్రకాశిస్తున్నాయి. శివతత్వము నీ తత్వంలో అంతర్లీనమైనట్లున్నది. నీకు మూడు కన్నులున్నవి. తన భారంచే కొంచెం ముందుకు వంగిన నీ తనుశోభ అవర్ణనీయం. చంద్రమౌళి చంద్రశేఖర నీకు శిరోభూషణమై ప్రకాశిస్తున్నది. నీ కిరీట శోభ అనిర్వచనీయం. శివం నీలో అంతర్భూతమై నీ స్వరూపమై సర్వత్రా నిండి పరమ శివానంద లహరిని అందిస్తున్నది. గిరీంద్రాత్మజా సంగృహీతాత దేహం గిరౌ సంస్థితం సర్వదాపన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాద్భిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే.